వ్యూవర్స్ పార్న్ మూవీస్, బూత్ సినిమాలు, అడల్ట్ మూవీస్, అడల్ట్ కంటెంట్, సోషల్ మీడియాలో అవన్నీ ఆహ్, ఎక్కువ నేకెడ్ పిక్స్ చూడడము, ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒకవేళ అడిక్ట్ అయిపోయారనుకోండి మరి, మీకు ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అడిక్ట్ అవుతారో, డైరెక్ట్‌లీ మీ సెక్షువల్ లైఫ్ మీద అది ఎఫెక్ట్ చేస్తది. చాలామంది మీరు ఆహ్, ఈ బూత్ సినిమాలు అవన్నీ జూసి మీరు ఉట్టిగా జూసి వదిలేయరు. మళ్ళీ మీరు హస్తప్రయోగం లాంటి దాంట్లో ఎళ్తారు. మళ్ళీ దాంట్లో మీకు అంగం సైజు గురించి మీకు ఏవేవో అపోహలుంటాయి. ఫస్ట్ మా అంగం అలా ఉండే, ఇప్పుడు మా అంగం ఇలా అయిపోయిందన్నట్టు చాలా డౌట్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే ఇంకా ఏందంటే బూత్ సినిమాలో వాళ్ళు ఏం జూయిస్తారంటే మీకు అంగము సైజు డబుల్ జేసి చూస్తారు. ఎడిటింగ్‌లో గానియండి, అలాగే మీకు ఆ కెమెరా ట్రిక్ గానియండి ఉంటుంది. దానివలన అది చాలా పెద్దగా కనిపిస్తుంది. మీరేమనుకుంటారు? అరే! నాది చాలా అంగం చిన్నగా ఉంది. నేను దేనికి పనికిరాను. ఒకవేళ మీ పెళ్ళి కాలేదనుకోండి ఇక మీకు డౌటొస్తది. నేను హస్తప్రయోగం అతిగా చేశాను, చాలా చేశాను. అందుకే నా అంగం చిన్నగయిపోయింది. ఇప్పుడు నేను దేనికి పనికిరానిలాగా అయిపోయాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను. పెళ్లి చేసుకున్నా మా వైఫ్‌ని సాటిస్ఫై చేయలేను. ఎందుకు ఉట్టిగా వేరోళ్ళ లైఫ్ మనము అంటే స్పాయిల్ చేయాలి. అందుకే నేను పెళ్లి చేసుకోనని ఫిక్స్ అయిపోతారు. చాలామంది ఉన్నారు నా దగ్గర అలాంటోళ్ళు. ఎందుకు చేసుకోలేదు బావ అంటే ఇలా అంటారు. నేను వాళ్ళకి జెప్తాను. మీరు నాకు ఒక 3 మంత్స్, 4 మంత్స్ టైమ్ ఇవ్వండి. దాని తర్వాత మీరు ఫిక్స్ అవ్వండి. అంటే మీ టార్గెట్ అది మీరు పెళ్లి జేసుకోవాలని నేను చాలా ఎంకరేజ్ చేస్తాను చాలామందికి. ఎందుకంటే చూడండి ఇంకొక 2, 3 నెలలే 2, 3 ఏండ్లు ఎళ్ళిపోయారనుకోండి. ఒకవేళ ఇప్పుడు నాకు చేసేవాళ్ళు 45 ఇయర్స్ వాళ్ళు గూడా జేస్తారు. ఇంకొక 3, 4 ఇయర్స్ పోతే ఇగ జేసుకోరు వాళ్ళు. అలాగే ఏందంటే చెప్తూ చెప్తూ వాళ్ళు అంటే దాని జోలికి పోరు. మేమెందుకు పెళ్లి జేసుకోవాలి? ఎందుకు వేరోళ్ళ లైఫ్ మేము స్పాయిల్ జేయాలన్నట్టుంటది. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది మనకు? ఎందుకంటే మీరు ఆ పోర్న్ మూవీస్ ఎప్పుడైతే చూస్తారో, మీ ఆ బూత్ సినిమాలు ఎప్పుడైతే చూస్తారో, మీరు అలాగే ఉండాలని, మీ పార్ట్నర్ అలాగే జేయాలని, నేను గూడా అలాగే జేయాలని మీకొస్తది. దాని తర్వాత మీరు మీ పార్ట్నర్ దగ్గరెళ్తారు. అలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అది ఉండదండి. అది ఎన్నో టేక్, రీటేక్ తీసుకుంటారు వాళ్ళు. ఎన్నో కట్స్ అవి ఉంటాయి అందులో. దాని తర్వాత వాళ్ళు ఫార్వర్డ్ చేసి స్లో మోషన్‌లో దాన్ని దీన్ని చేస్తారు. లైవ్ వాళ్ళేం చేయరు. ఒకవేళ చేసినా వాళ్ళేందంటే ఏదో వాళ్ళు తినే తిండి వాళ్ళకు ప్రిపేర్ అయ్యి వాళ్ళప్పుడు చేస్తారు. రియల్ లైఫ్‌లో అదంతా కుదరదు. దాని జోలికి పోవద్దు. నేచురల్ వేలో మీరెలా ఉంటారో, మీరెలా ఉన్నారో అలా ఉండండి. మీరు మీ క్వాలిటీ ఉంటది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వాలిటీ ఉంటది. వేరోళ్ళలాగా మనం జేయలేం. మీరెలా మాట్లాడతారో మీ క్వాలిటీ అది మీరంతే. అందులో అలా మాట్లాడండి. వేరోళ్ళలాగా జేయడానికి పోతే మీకు చాలా కష్టమొస్తుంది. చాలా మీ ఎఫర్ట్ పడుతుంది. దానివలన ఏవో హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. అందుకే మీరు ఎలా ఉన్నారో బేసిక్స్ తెలుసుకుంటే చాలు. ఆ తప్పులు జేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు శీఘ్రస్ఖలనం అంటే ఎంతసేపు వాళ్ళు దాన్నంటారు. అలాగే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఇవన్నీ మనకు ఒకవేళ నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఎక్కడ ప్రెస్ చేస్తే మీ ఆవిడ అంటే ఆహ్, డిశ్చార్జ్ అవుతది. ఎప్పుడు డిశ్చార్జ్ అవుతది. అవన్నీ మీకుండాలి నాలెడ్జ్. అంతేగాని ఆ బూత్ సినిమాలు జూసి, హస్తప్రయోగం జేసి, మళ్ళీ మీ ఉన్న ఎనర్జీ పోగొట్టుకోవడము, హస్తప్రయోగం చేయకపోయినా గానీ, అలాగే మీరు ఎక్స్‌పెక్ట్ చేయడం వచ్చి ఇక్కడ ఏమేమో చూయిస్తుంటారు అందులో. మీరు అదంతా ఇక్కడ జేయడము, అది తప్పు. దాని గురించి వెళ్ళగూడదు. ఇప్పుడేందంటే ఇన్‌కాగ్నిటివ్ ట్యాబ్ అని ఉన్నది. అందులో వెళ్లి ఓపెన్ జేసి చూస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా ఇది చాలామందికి ట్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఏంటంటే ఏ మీరు ఇవన్నీ జూసి మీ హెల్త్ పాడగొట్టుకునే బదులు మీరు ఒక మంచి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోండి. మంచి డైట్ తీసుకోండి. మంచి నిద్రపోండి. దాన్ని ఇంకా మీ సెక్షువల్ లైఫ్ మీరు డెఫినెట్‌లీ ఎంజాయ్ చేయాలి. అట్‌లీస్ట్ వీక్‌లీ ట్వైస్ ఆర్ అట్‌లీస్ట్ వీక్‌లీ వన్స్ ఆర్ 15 డేస్‌కొకసారి లేకపోతే నెలకొకసారి మీరు ఆహ్, రతి క్రీడలో పార్టిసిపేట్ చేయాలి. ఇంటిమేట్ అవ్వాలే. ఏదైనా సరే అడిక్షన్ అయ్యే వరకు మీరు యూజ్ చేయకూడదు. సరదాగా ఏదైనా ఎప్పుడైనా చూసారంటే దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. కానీ అడిక్షన్ అయిన తర్వాత అది కంపల్సరీ డిజైర్ లాగా మీ మైండ్‌లో ఉంటుంది. ఎక్కడున్నా మీరు అదే చేసుకుంటారు మళ్ళీ. ఫంక్షన్ పోవాలన్నా, ఇక్కడ పోవాలన్నా, అక్కడ పోవాలన్నా అది చేయే వరకు మీకు రిలాక్స్ ఉండరు మీరు. అయితే ఆహ్, దీనికి మీరు దూరం ఉంటేనే చాలు.
ఇక మెడికల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే, ఈ మూవీస్ చూడడం వలన అది మీ మైండ్‌ని ఆక్యుపై చేసుకుంటుంది. ఎప్పటికి అవే వస్తూ ఉంటాయి మీ మైండ్‌లో. మీరు మీ అంటే నరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వీక్ అయిపోతాయి. అది చూసి చూసి ఇంకా హస్తప్రయోగం చేసి చేసి మీరు ఫిజికల్లీ గూడా వీక్ అయిపోతారు. యూజువల్లీ ఏంటంటే రాత్రిపూట నిద్రలుండవు. రాత్రిపూటనే చూస్తారు. దీంట్లో ఎండలు చదువుతారు. ఎప్పుడు టైం తప్పితే ఎప్పుడు మీరు ఒంటరిగుంటే అప్పుడు ఎళ్ళిపోతారు. అయితే అది మీకు వర్కౌట్ అవ్వే పని గాదు. దాని జోలికి పోకూడదు. హెల్తీ లైఫ్, మంచి లైఫ్ ఉండండి. పేరెంట్స్ పిల్లల మీద ఒక అవగాహన పెట్టండి. వాళ్ళని చెక్ చేస్తూ ఉండండి. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏంటి? చదువుతున్నారా? లేదా? ఎవరి దగ్గర అందరి దగ్గర ఇవాళ రేపు ఫోన్స్ ఉన్నాయి. ఫోన్స్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటి? చెక్ పెట్టండి. అయితే ఈ ఫోన్ అడిక్షన్‌కి మీ లైంగిక సమస్యలకు ఆహ్, డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. అందుకనే ఏంటంటే మనము దాన్ని అవాయిడ్ చేయడమే బెటరు. మీ మంచి లైఫ్ స్టైల్ కొరకు తొందరగా పడుకోండి. యూజువల్లీ ఎక్కువ సేపు మీరు పడుకోకుండా ఉంటే రాత్రిపూట మీ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, ఇంబాలెన్స్ అవుతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతుంది. దాని వలన అగైన్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే వ్యూవర్స్, అవాయిడ్ వాచింగ్ పోర్న్ మూవీస్ ఆర్ అడల్ట్ కంటెంట్. కాన్సంట్రేట్ ఆన్ యువర్ ఫ్యూచర్. మంచి డైట్ తీసుకొని బీ హెల్తీ. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. మన పేషెంట్స్ ఒకప్పుడు వచ్చి ఏం చెప్తుండే అంటే, మాకు 2 మినిట్స్ 3 మినిట్స్లో మనకు వీర్యం వెళ్ళిపోతుంది అని చెప్పేవాళ్ళు. ఇవాళ రేపు నేను మా మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత చాలా పేషెంట్స్కి వాళ్లకు 15 కాదండి, డబల్ రేట్ 30 నిమిషాలు 40 నిమిషాలు కూడా చేయగలుగుతున్నారు. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను. మా మెడిసిన్స్ ఉంటాయి. ఇది హల్వా అంటే క్యాప్సూల్ రూపంలో, ట్యాబ్లెట్ రూపంలో, అలాగే ఆయిల్ రూపంలో ఇవన్నీ ఉంటాయి. మనకు ఏంటంటే ఎప్పుడైతే ఈ సమస్య రాకముందు మనం టేక్ కేర్ చేసుకుంటామో అది చాలా మంచిది. అయితే ఈ యోనిలో అంగం ప్రవేశించిన తర్వాత 15 నిమిషాలు మీరు ఉండగలగాలి. మినిమం 3 మినిట్స్ కంటే ముందు ఉంటే మీకు ఇది శీఘ్రస్ఖలనం. అయితే ఒకవేళ ప్రాబ్లమ్ ఉంటే మన మెడిసిన్స్ ఉంటుంది, అంతా సరిగా అయిపోతుంది. అది మీరు టెన్షన్ తీసుకోకండి. అలాగే లాస్ట్ 15 మినిట్స్ మీరు అవుట్ ప్లే అంటారు, అది ఇంపార్టెంట్. మీరు కూర్చోండి, మాట్లాడండి. ఈరోజు మంచిగా ఉండే, మనం ఇట్లా చేసినాం, అట్లా చేసినాం, అలా చేసాము, నెక్స్ట్ మనము అంటే ఈ వేలో చేద్దాము, ఆ పొజిషన్లో చేద్దాము, మీరు డిస్కస్ చేయండి, మాట్లాడండి. క్లోజ్లీ మంచిగా నవ్వుతూ క్లోజ్ చేసేయండి ఆ సెషన్. అంతేగాని వెళ్ళడము దానిమని మీరు ప్రవేశించుకుంటున్నా వెళ్ళిపోవడం, ఆమె వాయుప్రాప్తి చెందిందా లేదా మీకు తెలియదు, మీరు చెందారా